No. పది రూరల్ మండలంలో కుమ్మరవండపల్లి గ్రామంలో ఒక ఇంట్లో మొదటిగా అగ్ని ప్రమాదంగా మొదలై ఒక పేరు సాధించినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఎటు ట్రేస్ ఇంకా కనుక్కోవాల్సిన అవసరం ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే అక్కడ మేము ప్రాథమికంగా ఘటనా స్థలాన్ని చూసినప్పుడు వీరు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఈ కొత్త ప్రాంతాల్లో బ్లాస్టింగ్ మెటీరియల్ ఏదో స్టోర్ చేసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి మైన్స్ బ్లాస్టింగ్ చేసినటువంటి వ్యాపార రీత్యా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళుగా తెలిసింది. కారణాలు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ వాళ్ళు ఇంకా కనుగొనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఓవరాల్గా ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. 31 మంది దీంట్లో బాధితులుగా ఉన్నారు. ఆ 31 మందిలో 4 చనిపోవడం జరిగింది. ఇంకా మిగిలిన 27 మందిలో ఒకరు తీవ్రంగా గాయపడి చికిత్స నిమిత్తం అనంతపురానికి తరలించడం జరిగింది. మిగతా వారికి మైనర్ ఇంజరీస్ ఉన్నాయి. కొద్దిమందికి తల గాయాలైనా కూడా ఇబ్బంది పడేటువంటి గాయాలేం కాదు. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ప్రభుత్వం ద్వారా కూడా ఏదైతే వాళ్ళకి సహాయం ఉండాలో దాని సహాయం అందే వరకు కూడా చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రమాదానికి కారకులైనటువంటి వాళ్ళు ఏదైనా నిర్లక్ష్యం ఉంటే మాత్రం తీవ్రంగానే పరిగణలోకి తీసుకుంటాం. గతంలో కూడా పోలీసు వారికి నేను చెప్తున్నాను, ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ అనేది ఈ బంకర్ మిషన్ల వాళ్ళు అనాథరైజ్డ్గా వాడేటువంటి క్రమం ఉంది. కేవలం ఒక సర్టిఫికేట్ మాత్రం ప్రొడ్యూస్ చేస్తారు. ఎవరినో చిన్న స్థాయి వ్యక్తులు తీసుకొచ్చి ఇళ్లలో పెట్టుకొని చేస్తారు. ఏ ప్రికాషనరీ మెజర్స్ అయితే తీసుకోవాలో ఎక్స్ప్లోజివ్ యాక్ట్ ప్రకారం అది తీసుకున్నట్టు కనపడడం లేదు. ఇది ఇంకా ప్రాథమికంగానే ఉంది. ఇది ఫైనల్ అయితే కాదు. వచ్చిన తర్వాత మళ్ళీ మీద మాట్లాడతాం. ఓకే.